మొన్న ఎలక్షన్ టైంలో జరిగినటువంటి గొడవల్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ అటు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా ఊరు వదిలి వెళ్ళమని ఇచ్చినటువంటి ఆదేశాలలో భాగంగా నిన్న టీడీపీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, టీడీపీ గెలిచింది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు అది మళ్ళీ ఆగిపోయారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉండకూడదని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో జూన్ 30ని జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరు సుజాత అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో నివాసానికి సోమవారం వచ్చారు. సోమవారం అంత్యక్రియలు ముగిసిన వెంటనే పట్టణం విడిచి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే మంగళవారం కూడా ఇంట్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం రాత్రి 10:45కి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇంటికి నోటీసులు అతికించారు. వెంటనే ఇంట్లోనే ఉన్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ తన సోదరి పెద్ద కర్మ పూర్తయ్యే వరకు ఊరి పొలిమేర దాటి వెళ్లకూడదని ఆచారం ఉందని, దీంతో తాము అనుమతి కోరుతూ 2వ తేదీ మంగళవారం ఉదయమే కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. దీంతో పోలీసులు జేసీ ఇంటికి అతికించి నోటీసులు వెనక్కి తీసుకెళ్లారు. జేసీ పిటిషన్ మీద బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు విజయవాడకు వెళ్లారు.